ఇలా చూడండి, మొగుడుగా ఉండడం ముఖ్యం కాదు. తప్పుకోవచ్చు కదా, ముఖ్యమైన డైలాగ్. మొగుడు మొగుడులా ఉండడమే ముఖ్యం. అర్థమైందా అత్తయ్య? కంటిన్యూ. సార్ మీరా? వర్షం వచ్చేలా ఉంది, మీ బట్టలు తడిచిపోకూడదని నేనే తీసుకొచ్చాను. చూసారా ఎంత పెద్ద హీరో, వర్షం వచ్చేలా ఉందని మన బట్టలు తీసుకొచ్చారు. మీరు ఉన్నారు. ఓన్లండి పాపం, పని చేసుకునేవాడి. ఇప్పుడే మన సీరియల్ చూసాను. భలే ఎమోషనల్ డైలాగ్ సార్. ఒక్కసారి నా కోసం డైరెక్ట్ గా చెప్పరా? నో నో నో, ప్లీజ్ 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 నా కోసం. మొగుడుగా ఉండడం ముఖ్యం కాదు, మొగుడు మొగుళ్ళా ఉండడమే ముఖ్యం. విన్నారా? బాసు, నిన్ను ఉద్దేశించి చెప్పలేదు, డైలాగ్ చెప్పమంటేనో. కానీ ఆయనకి అది 100% సూట్ అవుతుంది. ఏమండి, ఊరికే నించోకుండా హీరో సార్ కి కొంచెం టీ అయినా తీసుకోరండి. బాసు, నాట్ చక్కర వేసుకోవా? సీరియల్ కూడా చేయమని అడిగారు, కానీ ఛానల్ మార్చేశారు. కానీ అండి, మంచి సినిమానే. నాకు యాక్షన్ సీక్వెన్స్ అంటే భలే ఇష్టం. పాలకోవతో చేసిన పొంగడంలా ఉంది. ఏమండి, టీ అద్దిరిపోవాలి. ఎలా అదిరిపోతుందో నువ్వే చూస్తావుగా. మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారు. తలుచుకున్నది ఒకవేళ మీరే అయితే ఈ రోజు అంతా ఎక్కిలు వచ్చినా పర్లేదు. అది నీళ్లు తాగు వస్తానన్నాను. ఉండండి, నేను తీసుకొస్తాను. అయ్యో మీరుండండి, మనలో మనకేముందండి, ఇది నా ఇల్లు, నేను వెళ్ళి తాగొస్తాను. నవ్వితే ఇంకా అందంగా ఉన్నారు. ఏంటా సౌండ్? టీ పొడిలో అల్లం దంచి వేస్తున్నాను. రోజు ఇలాగే టీ పెడతారా బాసు? ఆ పైన షెల్ఫ్ లో ఏలకాయలు ఉన్నాయి, చిత్తకొట్టి వేయండి. వాడు ఆల్రెడీ అందరినీ చిత్తకొట్టి పారేస్తున్నాడే. ఏంటి బాసు, అందరూ చెవిలో పువ్వులు పెడితే నువ్వు క్యారెట్లు పెడుతున్నావు. కిటికీయా? చచ్చా, కిటికీ తలుపులు వెయ్యమని కూడా చెప్పాలా? సార్, అలా ఉండిపోయారేంటి? మాట్లాడుకుంటున్నావురా? ఎక్కిళ్ళు ఆగాయా? హార్ట్ బీట్ ఆగిపోయింది. ఆగిందంట, నువ్వు వెళ్ళరా. ఏం చెప్పినా నమ్మేస్తోంది. సార్కి చక్కెర కొంచెం వేయండి, ఎక్కువ వద్దు. అర స్పూన్ వద్దు వద్దు, పావు వేయండి. పావు వేయమంటే వీడు పాతేస్తున్నాడే. సారీ హీరో గారు, టీ ఒలికిపోయింది, ఫ్రెష్గా పెట్టి తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మొగుడుగా ఉండడం ముఖ్యం కాదు, మొగుడు ఓర్పుగా ఉండడం ముఖ్యం. గాడ్ బ్లెస్ యూ. మీరెందుకు సార్ కిచెన్ వైపు వెళ్ళారు? చూసారా, మొహానికి టమాటా రసం అంటుకుంది. టమాటా రసమా? వాడు మాస్గా ఉన్నాడు, ఇది లూస్లా ఉంది, కానీ పీస్ అయితే బాగుంది. కిచెన్ లో ఇంకా ఏం చేస్తున్నారు? క్లీన్ చేస్తున్నాను రా.